హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ బైక్లో అలా వెళ్ళి పునుగులు తినాలనుకుంటే నాకు మధ్యలో ఈ పనసకాయల బండి కనిపించింది. ఫ్రెండ్స్, పనసకాయ పిక్కలు చూసారా? ఈ పనసకాయ పిక్కలు చిన్నప్పుడు మా అమ్మ ఉడకబెట్టి ఇచ్చేది. చాలా టేస్టీగా ఉంటుంది. నేను బాగా తినేవాడిని. ఈ పనసకాయ పిక్కలతో సాంబార్ చేస్తారంట, వెజిటేబుల్ పలావ్ చేస్తారంట, చాలా వాటికి యూజ్ చేస్తారు. మాంసంలో కూడా వేస్తారంట. వేటిలో వేస్తారు? ఒకసారి మీకు వీడియో తీసుకొచ్చా. మటన్లో వేయచ్చు, మటన్లో ఉడకబెట్టి చేసినారంటే టేస్ట్ బాగుంటుంది. హార్ట్కి మంచిదండి ఇది. హార్ట్కి మంచిదా? ఓకే. అవి విత్తనాలు పౌడర్ చేసి తాగినామంటే షుగర్కి మంచిది. చెప్పండి అన్న. ఇది హెల్త్కి చాలా మంచిదంట. ఏ హ్యాబిట్స్ చెప్తున్నాడో అన్న ఒకసారి వినండి. పనసకాయల వల్ల యూసెస్ చెప్తున్నాడు అన్న, ఒకసారి వినండి. చెప్పండి అన్న. దాంట్లో విత్తనాలు ఉన్నాయి కదా, అవి బాగా ఎండబెట్టి పౌడర్ చేసి దాంట్లో హాఫ్ స్పూన్ అయినా వేసి పాలల్లో తాగితే షుగర్కి మంచిది. అవునా? ఓకే. షుగర్ డౌన్ అవుతుంది, మంచిది షుగర్ పేషెంట్స్కి. ఓకే ఓకే, లిమిట్ చేస్తారు. అలాగా ఇంకా పలావ్ అవి వాటిలో వెజిటేబుల్ పలావ్ చేస్తారు కదా, దాంట్లో వెజిటేబుల్ పలావ్లో వేస్తారు. ఓకే. కర్రీలో చికెన్ మటన్ కర్రీలో కూడా వేస్తారు. మటన్లో వేసుకుంటే బాగుంటుంది. అవునా? నాకు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు తింటున్నారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి పొయ్యిలు? ఇప్పుడు లేవు కదా, అదే బొగ్గుల్లో కాల్చి ఇస్తా ఉన్నారు, తింటున్నారు బాగా. ఇప్పుడు యావన్నీ ఏడున్నాయి? ఇప్పుడు అంతా స్టవ్ వచ్చినాయి, గ్యాస్ స్టవ్లు వచ్చినాయి కాబట్టి ఏం లేవు. ఈ ప్యాకెట్ ప్రైస్ 50 రూపీస్ అంట. పనసకాయలు కేజీ ఎంతన్నా? కేజీ 200. పనసకాయలు కేజీ 200 అంట. ఈ పిక్కలు వచ్చి కేజీ 100 అంట. మీరు కూడా ఒకసారి రండి ఫ్రెండ్స్. ఇది మన ఎల్ఐసి కార్పొరేషన్కి ఫ్రంట్లోనే ఉంది. మీరు కూడా వచ్చి కొనండి. చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి చాలా మంచిగా యూజ్ అవుతాయంట. ఫ్రెండ్స్, ఇప్పుడే అన్న మనకు ఒక హెల్త్ టిప్ చెప్పాడు. ఏంటంటే ఈ పనసకాయ పిక్కల్ని బాగా ఎండబెట్టుకొని ఆ ఎండిన తర్వాత ఆ పిక్కల్ని పౌడర్ చేసుకొని పాలల్లో కలుపుకొని తాగితే షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదంట. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయి పనసకాయలు. చాలా చాకచక్యంగా కట్ చేస్తున్నాడు. మీరు ఇక్కడికి వచ్చి తీసుకోండి. ఇది మన మహావీర్ సర్కిల్ నుంచి వెళ్ళే రూట్లో ఎల్ఐసి కార్పొరేషన్ దగ్గర ఉంది. మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఈ అన్న ఇంకో విషయం కూడా చెప్పాడు. ఏంటంటే ఎప్పుడైనా మనకు డాగ్ బైట్ చేసిందంటే ఆ బైట్ చేసిన ప్లేస్లో మనకు ఇది కట్ చేసినప్పుడు వచ్చే పాలలాగా ఏదో వస్తుందంట. అది తీసుకొని ఆ కరిచిన చోట అప్లై చేశారంటే ఇంజక్షన్ కూడా అవసరం లేదంట, తగ్గిపోతుందంట. మీకు ఈ చిట్కా ముందుగానే తెలిసింటే నాకు కామెంట్లో చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, పనసకాయల సీజన్ వచ్చేసింది. చూడండి పనసకాయలు అన్న ఇలాగా కట్ చేస్తున్నాడు. అన్న మంచిగా స్టోరేజ్ చేస్తున్నాడు గాజు దాంట్లో. పనసకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నేను ఆల్రెడీ తినేసాను ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, మీరు తింటారని నేను అనుకుంటున్నాను.